సో, ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక అప్డేట్‌తో మీ ముందుకైతే వచ్చాను. ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి ఇటీవల జరుగుతున్న పరిణామాలు మనం చూసుకున్నట్లయితే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా ఉంటున్నాయి. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఉద్యోగ పనివేళలకు సంబంధించి మరొక అప్డేట్‌తో మీ ముందుకు రావడం జరిగింది. ప్రభుత్వ కార్యాలయాల పనివేళ ఉదయం 9:30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మార్చారు. అయితే ఇది మన రాష్ట్రంలో కాదు. ఇకపై అన్ని శనివారాలు కూడా సెలవులే. ఇక సెకండ్ సాటర్‌డే సంబంధం లేకుండా అన్ని శనివారాలు కూడా సెలవైతే ఇస్తున్నారు. ఇది మనకి ఉద్యోగుల పని, జీవిత సమతుల్యత మెరుగుపరుచుకోవడం మెరుగుపరచాలనే ఉద్దేశంతోనే ఈ విధంగా మార్చామని చెప్తున్నారు. ఇది మనకి ఎక్కడని చూసుకున్నట్లయితే త్రిపుర ప్రభుత్వం అనమాట. త్రిపుర రాష్ట్రంలోని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించి వెసులుబాటు కల్పించింది. పని వేళలు చూసుకుంటే 9:30 నుంచి రాత్రి 6 గంటల వరకు పెట్టారు. సెలవులు మాత్రం అన్ని శనివారాలు కూడా సెలవులిస్తున్నారు. అంటే వీకెండ్స్ 2 రోజులు కూడా శనివారం, ఆదివారం 2 రోజులు కూడా సెలవులనమాట. కేవలం వారానికి 5 రోజులే పనైతే ఉంటుందని చెప్పేసి వీరైతే చెప్పారు. ఇక వారంలో అదనపు పని గంటల వల్ల ప్రభుత్వ సేవలకు ఆటంకం ఉండదని ప్రభుత్వం అయితే తెలిపింది. ఈ ఉద్యోగులు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ కుటుంబానికి ఎక్కువ సమయం దొరుకుతుందని చెప్పేసి చెప్పారు. ఈ నిర్ణయాన్ని త్రిపుర రాష్ట్ర ముఖ్యమంత్రి మాణిక్ సహా నేతృత్వంలోని త్రిపుర ప్రభుత్వం అమలైతే చేసిందనమాట. ఇక మరి మన రాష్ట్రంలో కూడా అమలు చేయాలని చెప్పేసి మనం చాలామంది అయితే కోరుకుంటూ ఉంటాం. సో, అలా అనుకున్న వాళ్ళందరూ కూడా ఒక లైక్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని